ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లెంట్ డేస్ 10వ రోజున ప్రభు కృప మీ అందరికీ తోడ నడిపించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది పలు విధాలుగా వచ్చి ఆయనను శోధించడం జరిగినది. మరి ముఖ్యంగా లూకా సువార్త 4వ అధ్యాయము 5-8 వచనాలు మనం గమనించినట్టయితే, అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారము, ఈ రాజ్యములు, మహిమయు నీకిత్తునని చెప్పి ఉన్నాడు. మరియు అపవాది చెప్పినటువంటి మాట, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని చెప్పి ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్న మాట, నీ దేవుడైన ప్రభునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని చెప్పి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు అపవాది యొక్క శోధనలను జయించున్నాడు, ఎదిరించి ఉన్నాడు, మరియు కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ప్రభువు ఈ లోకానికి వచ్చినది విడుదల ఇవ్వటానికి, పాపం నుంచి రక్షించుటకు.